హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్ లింక్ని ఇన్స్టాగ్రామ్లో స్టోరీగా ఏ విధంగా పోస్ట్ చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ను ఓపెన్ చేసుకొని కంటెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి. దీనిలో మనకు బాగా వ్యూస్ వచ్చిన ఒక వీడియోని తీసుకోండి. సో నేను దాని మీద క్లిక్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత థంబ్నెయిల్ మీద ఉన్న పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మనం ఆ వీడియో పెట్టిన థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత టైటిల్ని కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసిన తర్వాత వైటీ స్టూడియో నుంచి బ్యాక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. సో మీరు మీ ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే లింక్ని కాపీ చేసామో దాన్ని స్టోరీ రూపంలో పోస్ట్ చేస్తున్నాం. సో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత స్టోరీ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ చేసామో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏ అనే సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మనం కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మనం వైటీ స్టూడియోలో పేస్ట్ చేసిన ఆ టైటిల్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ వీడియో లింక్ కావాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ నుంచి బ్యాక్ వచ్చేసేసి వైటీ స్టూడియోలో మనం ఏదైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వీడియో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మన ఛానల్లో మనం పోస్ట్ చేసిన ఆ వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి. సో నేను క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ వీడియో లింక్ కోసం మనం ఇక్కడ కనిపిస్తున్న షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కాపీ లింక్ అనే సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఆ వీడియో లింక్ని కాపీ చేసిన తర్వాత మరలా మీ ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేసి ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత URL అని కనిపిస్తుంది. అక్కడ మనం ఏదైతే కాపీ చేసామో ఆ లింక్ని పేస్ట్ చేసుకొని డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యూట్యూబ్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో. సో ఈ విధంగా లింక్ ఇచ్చిన తర్వాత దీన్ని మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని స్టోరీ రూపంలో షేర్ చేసేయండి. సో ఈ విధంగా షేర్ చేసిన తర్వాత మనకు ఒక స్టోరీ అయితే ఇక్కడ పోస్ట్ అయిపోయింది. సో దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ స్టోరీ ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత యూట్యూబ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనం ఈ వీడియోని ఎక్కడైతే పోస్ట్ చేసామో ఆ ఛానల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూడండి. నేను స్టోరీలో ఇచ్చిన యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా నా ఛానల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయి మనం ఏదైతే లింక్ ఇచ్చామో ఆ వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూడండి. సో ఈ విధంగా అయితే వీడియో ఓపెన్ అయిపోతుంది. ఇలా మనం మన ఇన్స్టాగ్రామ్లో నుంచి యూట్యూబ్లో ఉన్న వీడియోని చూడొచ్చు. దీని ద్వారా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్న వారు మీ ఛానల్ చూసినప్పుడు ఆ యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తారు. ఈ విధంగా మీరు వ్యూస్ పెంచుకోవాలి అనుకున్న ఆ వీడియో మీద చూస్తారు. ఆటోమేటిక్గా మీ ఛానల్లో వ్యూస్ అనేవి పెరుగుతాయి. రీసెంట్గా చాలామంది మా యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ పెట్టినప్పటికీ కూడా వ్యూస్ రావట్లేదని చాలా బాధపడుతూ ఉన్నారు. వారి కోసమే ఈ ట్రిక్. మీరు కనుక ఈ విధంగా మీ వీడియో లింక్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లోనే కాదండి, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో దేనిలైనా పోస్ట్ చేయండి. మీకు రోజు కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మీ ఛానల్ గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.